20 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిని జతపరచండి. అర్థశాస్త్రం ఆడమ్ స్మిత్, సూక్ష్మ అర్థశాస్త్రం ఆల్ఫ్రెడ్ మార్షల్, స్థూల అర్థశాస్త్రం మరియు ఆధునిక అర్థశాస్త్రం జేఎం కీన్స్. ప్రభుత్వ చెల్లింపులు నికర దేశీయ ఉత్పత్తిలో భాగం కాదు ఎందుకంటే ఆన్సర్ అవి ప్రభుత్వం ఇచ్చే బహుమతులు. ప్రభుత్వ చెల్లింపులు నికర దేశీయ ఉత్పత్తిలో భాగం కాదు ఎందుకంటే అవి ప్రభుత్వం ఇచ్చే బహుమతులు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వారు సంవత్సరం పొందిన వ్యక్తి 2019 అభిజిత్ బెనర్జీ రెండవ భారతీయుడు. 2021 బి డేవిడ్ గైడో డబ్ల్యూ ఇంబెన్స్ జాషువా డి యాంగ్రిస్ట్. 2022 బెన్ బెర్నాంకే డగ్లస్ డబ్ల్యూ డైమండ్ ఫిలిప్ హెచ్ దైబ్విగ్. 2023 క్లాడియా గోల్డిన్. డిమాండ్ సప్లై వైపు నుంచి చూసినప్పుడు స్థూల దేశీయోత్పత్తి స్థూల కలపబడిన విలువ సూచించు పార్శ్యం. డిమాండ్ సప్లై వైపు నుంచి చూసినప్పుడు స్థూల దేశీయోత్పత్తి స్థూల కలపబడిన విలువ సూచించు పార్శ్యం. ఆన్సర్ స్థూల దేశీయోత్పత్తి డిమాండ్ లేదా వినియోగం, స్థూల కలపబడిన విలువల సప్లై లేదా ఉత్పత్తి. డిమాండ్ సప్లై వైపు నుంచి చూసినప్పుడు స్థూల దేశీయోత్పత్తి స్థూల కలపబడిన విలువ సూచించే పార్శ్వం డాష్ అనగా స్థూల దేశీయోత్పత్తి స్థూల కలపబడిన విలువ. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచ బ్యాంక్ గ్రూప్ భారత దిగువ మధ్యస్థ ఆదాయం గల దేశాల జాబితాలో ఉంది. అయితే తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎన్ని డాలర్లుగా ఉంది? ఆన్సర్ $2,380. అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలలో క్రింది వానిలో సరైనవి ఏవి? అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలలో కింది వానిలో సరైనవి ఏవి అనగా అన్ని సరైనవే. సేవలు మరియు పారిశ్రామిక రంగాల ప్రాధాన్యత, అధిక స్థాయిలో మూలధన కల్పన, తక్కువ జనాభా వృద్ధి, అధిక తలసరి స్థూల జాతీయ ఆదాయం, అధిక అక్షరాస్యత రేటు, ఆధునిక ఉత్పత్తి పద్ధతులను నైపుణ్యాలను ఉపయోగించడం. నీతి ఆయోగ్ బహుళ కోణ పేదరిక సూచి 2024 నివేదిక ప్రకారం జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద దేశంలో ఎన్ని పేద కుటుంబాలకు ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు? ఆన్సర్ 81.35 కోట్లు. 81.35 కోట్లు పేద కుటుంబాలకు ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. నీతి ఆయోగ్ బహుళ కోణ పేదరిక సూచి 2024 నివేదిక ప్రకారం. భారత ఆర్థిక సమీక్ష 2024 ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల 10 దేశాలలో 2024లో భారత స్థానం ఎంత? ఆన్సర్ 5వ స్థానం. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ విద్యా ప్రణాళిక 11వ ప్రణాళిక, పారిశ్రామిక ప్రణాళిక 2వ ప్రణాళిక, వ్యవసాయ ప్రణాళిక 1వ ప్రణాళిక, మానవ వనరుల అభివృద్ధి ప్రణాళిక 8వ ప్రణాళిక. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలు గూర్చి సరికాని జతను కూర్చండి. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలు గూర్చి సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి సరికాని జత. 7వ సమావేశం 2020 ఆగస్టు 7 అనేది సరికాదు. మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 8 సరైనదే. 5వ సమావేశం 2019 జూన్ 15 సరైనదే. 8వ సమావేశం 2023 మే 7 సరైనదే. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఈ క్రింది వాటిలో సరికానిది పార్లమెంట్ చట్టాల ద్వారా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారనేది సరికాదు.
పార్లమెంట్ చట్టాల ద్వారా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారనేది సరికాదు. అదే ఆన్సర్. సరైనవి ఏంటంటే క్యాబినెట్ తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత నీతి ఆయోగ్ అధ్యక్షుడు సుమన్ బెర్రీ. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెర్రీ. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి. రిజర్వ్ లేదా నిల్వ ద్రవ్యంలో ఉండే భాగాలు. ఆన్సర్ కరెన్సీ ప్లస్ కేంద్ర బ్యాంకు వద్ద గల ఇతర డిపాజిట్లు ప్లస్ వాణిజ్య బ్యాంకుల వద్ద గల నగదు నిల్వలు రిజర్వ్ లేదా నిల్వ ద్రవ్యంలో ఉండే భాగాలు. క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరైనవి అన్నీ సరైనవే. ఆంగ్ల పదం మనీ ద్రవ్యంని రోమన్ కాలం నుంచి వాడటం జరిగింది. బి. భారతదేశంలో కాగితపు కరెన్సీని తొలిసారిగా జారీ చేసిన బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ప్రధాని మోదీ 75 రూపాయల స్మారక నాణ్యాన్ని రూపాయల 28, 2023న విడుదల చేశారు. భారతదేశం పెద్ద నోట్లను రద్దు చేసిన సంవత్సరం నవంబర్ 8, 2016. 2024 జనవరి 10 నాటికి PM ధన్ యోజన పథకం కింద బ్యాంకు ఖాతాను నమోదు చేసుకున్న వారు మొత్తం 51.5 కోట్లు. పారిశ్రామిక వ్యాపార సంస్థలు తమ లాభాలు పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి అమ్మకపు ధరలు పెంచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ధర శక్తి నిర్ణయక ద్రవ్యోల్బణం అంటారు. క్రింది వానిలో నిధీకృత రుణానికి సరైనది ABC అన్ని సరైనవే. ఇది దీర్ఘకాలిక రుణం. ఇది 1 సంవత్సరం తదుపరి తిరిగి చెల్లింపబడుతుంది లేదా తిరిగి చెల్లింపు లేనిది. బి. ఇవి సెక్యూరిటీల రూపంలో ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్లో మార్కెటింగ్ చేయబడతాయి. సి. వీటిపై ప్రభుత్వం కేవలం స్థిర వడ్డీని రుణదాతకు చెల్లిస్తుంది. 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రకారం కార్పొరేషన్ పన్ను శాతం ప్రస్తుతం ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 22%. ఈ క్రింది వానిని జతపరచండి. GSTని మొదట ఆమోదించిన రాష్ట్రం అస్సోం. స్టేట్ GST చట్టంను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం తెలంగాణ. GSTని చివరగా ఆమోదించినది జమ్మూ కాశ్మీర్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ప్రొఫెసర్ అరవింద్ పనగారియా. 2023-24 బడ్జెట్లో నివేదిక ప్రకారం సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా సాధించిన విజయాలలో ప్రస్తుతం ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 5వ స్థానం. భారత ఆర్థిక వ్యవస్థ సమీక్ష 2024 జనవరి నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల 10 దేశాలలో ప్రస్తుతం 2024లో భారత్ స్థానం 5వ స్థానం. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం PM కిసాన్ పథకానికి ఎంత కేటాయించారు? ఆన్సర్ 60 లక్షల కోట్లు. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ABCD అన్ని సరైనవే. ఏ. మూలధన ఖాతాలో కరెన్సీ పరివర్తన గురించి నియమించిన కమిటీ దారాపూర్ కమిటీ 1997-2006. ఒక దేశ కరెన్సీ బాహ్య విలువను స్థిరంగా ఉంచే మారకపు రేటు స్థిర మారకపు రేటు. విదేశీ మారకపు రేట్లలో మార్పుల వల్ల కలిగే నష్ట భయాన్ని నివారించే వ్యూహం హెడ్జింగ్. మూలధన ఖాతాలో అమలులో ఉన్న రూపాయి పరివర్తన విధానం పాక్షిక పరివర్తన. కిసాన్ బడ్జెట్ కార్డు ప్రధాన లక్ష్యం. ఆన్సర్ రైతులు, స్వయం సహాయక బృందాలు లేదా కౌలు రైతులకు స్వల్ప లేదా దీర్ఘకాలిక వ్యవసాయ అవసరాల కోసం సులభతర సహాయం అందించటం కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ప్రధాన లక్ష్యం. కిల్కారీ యాప్ కింది వానిలో ఎవరికి సంబంధించినది? కిల్కారీ యాప్ ఎవరికి సంబంధించిందంటే సంతానం లేని భార్యాభర్తలకు సంబంధించినది. 2024 జనవరిలో ఎరువుల ఉత్పత్తి భారతం 0.6% పెరిగింది. 2023-24లోని ఏప్రిల్ నుంచి జనవరి మధ్య సమ్మిళిత సూచి ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 5.5%. నవరత్నాలు, మినీరత్నాలు డాష్ వీటికి సంబంధించినవి? ఆన్సర్ నవరత్నాలు, మినీరత్నాలు లాభాలతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినవి. ఈ క్రింది వానిలో సరి కానిది ఏది? ఆన్సర్
మొట్టమొదటి వస్త్ర పరిశ్రమ 1981 అనేది సరికాదు. ఇదే ఆన్సర్. సరైనవి పంచదార పరిశ్రమ 1903, మొట్టమొదటి సిమెంట్ పరిశ్రమ 1904, మొట్టమొదటి జనపనార పరిశ్రమ 1955. ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు? ఆన్సర్ రెండో పారిశ్రామిక విధాన తీర్మానం 1956ని పారిశ్రామిక విధాన తీర్మానం ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు. 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రకారం 2014-2023 మధ్య ఎన్ని బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్నాయి? ఆన్సర్ 596 బిలియన్ డాలర్లు. భారత ఆర్థిక సమీక్ష 2024 జనవరి ప్రకారం భారతదేశ జీడిపిలో సేవా రంగం వాటా? ఆన్సర్ 54.6%. మేక్ ఇన్ ఇండియా 2 తయారీలో 15 రంగాలు, సేవలలో 12 రంగాలు చేర్చారు. పన్ను ప్రయోజనాలు పొందాలంటే తయారీ ప్రారంభించాల్సిన గడువు తేదీని ఎప్పటి వరకు పొడిగించబడింది? ఆన్సర్ 2024 మార్చి 31. ప్రభుత్వం అనుసరించాల్సిన సరైన పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ మరియు సంవత్సరం? ఆన్సర్ డాక్టర్ సి రంగరాజన్ కమిటీ 1992 నవంబర్. ప్రభుత్వం అనుసరించాల్సిన సరైన పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ డాక్టర్ సి రంగరాజన్ కమిటీ, సంవత్సరం 1992 నవంబర్. ఈ క్రింది వాణిలో భీమ్ యాప్ డిజిటల్ చెల్లింపుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ABCD అన్ని సరైనవే. దీనిని డిసెంబర్ 30, 2016న ప్రారంభించారు. బి ఈ యాప్ను వాడుకోవడానికి మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ లేదా సాధారణ మొబైల్ వంటివి అవసరం లేదు. సి చేతి బొటన వేలు ముద్రతో చెల్లింపు సులువుగా పూర్తయిపోతుంది. డి 2021 ఆగస్టు 1న ప్రధాని మోదీ ఈ రూపాయిని ఆవిష్కరించారు. భారత్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో తొలి 3 దేశాలు? ఆన్సర్ అమెరికా, బంగ్లాదేశ్, యునైటెడ్ కింగ్డమ్. 2022-23 సంవత్సరంలో సవరించిన అంచనాలలో రాష్ట్ర సొంత పన్నేతర రాబడిలో గనులు మరియు ఖనిజాల వాటా శాతం? ఆన్సర్ 60%. ఈ క్రింది వాణిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సేవలను జతపరచండి. ఆన్సర్ సాధారణ సేవలు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం. సాంఘిక సేవలు, వైద్యశాలలు, ప్రజా సంక్షేమ భవనాల నిర్మాణం. ఆర్థిక సేవలు, వ్యవసాయ, నీటిపారుదల. రాష్ట్ర అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా విభజించని అప్పు ఎన్ని కోట్లు ఉంది? ఆన్సర్ రూపాయలు 4,422.59 కోట్లు. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ AB 2 సరైనవే. ప్రత్యేక హోదా లభించకపోవటం వలన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో ఆంధ్రప్రదేశ్ 40% నిధులను కేటాయించాలి. ఒకవేళ ప్రత్యేక హోదా ఉంటే 10% నిధులు కేటాయించవలసి ఉంది. వైఎస్ఆర్ బీమా పథకం పేరును బీమాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాష్ బీమాగా. ఆన్సర్ వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లను మళ్ళీ బాల సంజీవనిగా రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి. గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల జిల్లా వైఎస్ఆర్. మొక్కజొన్న పంట విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా నంద్యాల. రాష్ట్రంలో ఉల్లిపాయల పరిశోధన కేంద్రం ఎర్రగుంట్ల. పట్టణ ప్రాంతాల్లో లాగే గ్రామీణ ప్రాంతాలలోని రైతులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకుంటూ బ్యాంకులు అందించే అన్ని కొత్త రకం సేవలను వినియోగించుకోవడానికి ఈ కార్డులు ఉపయోగపడాలని ఈ పథకం యొక్క లక్ష్యం. ఆన్సర్ రూపే కిసాన్ కార్డులు పథకం, కిసాన్ క్రెడిట్ కార్డులు. ఆంధ్రప్రదేశ్ రైతులను దేశంలోని వ్యాపారులకు అనుసంధానం చేయడానికి ఏ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసినది? దేశంలోనే మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈ ఫార్ మార్కెట్.
అనేది ఆంధ్రప్రదేశ్ రైతులను దేశంలోని వ్యాపారాలకు అనుసంధానం చేయడానికి ఏర్పాటు చేసినది ప్లాట్ఫామ్. రాష్ట్రంలో నగర వనాలతో పాటు ఆలయ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను ఎత్తి చూపడానికి వివిధ థీమ్ పార్కులను రూపొందించడం ద్వారా యాత్రికులను సంవత్సరమంతా దేవాలయాలను సందర్శించమని ప్రోత్సహించే విధంగా మొత్తం ఎన్ని టెంపుల్ ఈకో పార్కును అభివృద్ధి చేయడం జరిగింది? ఆన్సర్ 7. రైతు మిత్ర బృందాలలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆన్సర్ 10 నుంచి 15 మంది. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని అభివృద్ధి కోసం ఎక్కడ రూపొందించారు? ఆన్సర్ ప్రకాశం. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి మరియు నిర్వహణ ఇతర అనుసంధాన కార్యకలాపాల కోసం ఏ సంవత్సరంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ 1998. రామాయపట్నం ఓడరేవు కోసం ఎన్ని ఎకరాల భూమిని కేటాయించారు? ఆన్సర్ 803 ఎకరాలు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన తాజా నివేదిక 2023 ప్రకారం దేశీయ పర్యాటకుల సందర్శనలో 3వ స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. కింది వాటిలో భారత ప్రణాళికలు ఏ లక్షణాలను కలిగి ఉన్నాయి? ఆన్సర్ ABCD అన్నీ సరైనవే. క్రింది వాటిలో భారత ప్రణాళికలు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉన్నాయి: సూచనాత్మక ప్రణాళిక, పరిమిత కేంద్రీకరణ, ప్రజాస్వామ్య సామ్యవాదం, అభివృద్ధి దృక్పథం. మహల్నోబిస్ అభివృద్ధి వ్యూహం వల్ల సంభవించిన దుష్పరిణామాలు ఏమిటి? ఆన్సర్ మహల్నోబిస్ వ్యూహం మూలధన సాంద్ర పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. మహల్నోబిస్ వ్యూహం అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నిరుద్యోగం, దారిద్ర్యం పెరిగాయి. భారీ పరిశ్రమల వ్యూహం వల్ల యంత్ర పరికరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవాల్సి రావడంలో చెల్లింపుల శేషం లోటు పెరిగిపోయింది. మూలధన సాంద్ర విధానాల వల్ల సంపద కేంద్రీకరణ జరిగింది. ABCD ఇవన్నీ సరైనవే. ప్రత్యేక ఆర్థిక మండళ్లు సెజ్లను యొక్క ప్రధాన లక్ష్యం? ప్రత్యేక ఆర్థిక మండళ్ల యొక్క ప్రధాన లక్ష్యం ఇవన్నీ సరైనవే. విదేశీ ఎగుమతులు ఆకర్షించడం, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం, దేశ వాణిజ్య సామర్థ్యాన్ని, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం. క్రింది జంటలను జతపరచండి. ఆన్సర్ నాబార్డ్ పరోక్ష ధన సహాయ వ్యవసాయ పరపతి, NCDC గిడ్డంగి సదుపాయానికి ఆర్థిక సహాయం, NCARDB భూమి అభివృద్ధి, NAFED అంతర్రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం. ఈ కింది వాటిలో మే 31, 1990న ప్రకటించిన పారిశ్రామిక విధాన లక్ష్యాలు ఏవి? ఆన్సర్ ABC అన్నీ సరైనవే. ఉపాధి అవకాశాలను సృష్టించడం, పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించడం, చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడం. ఈ క్రింది వాటిని సరిగా జతపరచండి. పథకం, సంవత్సరం. 2వ లేబర్ కమిషన్ రవీంద్ర వర్మ, ఫెమా 2002 జూన్ 1, బినామీ బ్లాక్ మనీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఆశ్రయ్ బీమా యోజన కార్మికులకు భద్రత. వాణిజ్యానికి సంబంధించిన అవస్థాపన సౌకర్యాలను కల్పించి ఎగుమతి దిగుమతి ప్రక్రియలను స్వేచ్ఛగా కొనసాగించడానికి ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ స్వేచ్ఛా వ్యాపార గిడ్డంగి మండలి. ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం 2004కి సంబంధించి సరైనది. పైవన్నీ సరైనవే. 1. కేంద్ర ప్రభుత్వ రుణాలు ఏడాదికి 9% కన్నా ఎక్కువగా పెరగకూడదు. 2. లోటు ఆర్థిక విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాలి. 3. ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రుణాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీ GDPలో 0.5%కి మించరాదు అనేవి ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం 2004కి సంబంధించి సరైనవే. మానవ అభివృద్ధి సూచీలో 0.000 నుంచి 0.4999 పాయింట్లు
సాధించిన దేశాలన్నీ ఏ వర్గం కిందకు వస్తాయి? ఆన్సర్ ఆల్ఫా. మానవాభివృద్ధి సాధించిన దేశాలు. ఈ క్రింది వానిలో నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ABCD అన్ని సరైనవే. వీటి కోసం హర్యానా, చెన్నై, మహారాష్ట్ర, అహ్మదానగర్లో పూర్తి స్థాయిలో పనిచేసే టెస్టింగ్ హోమోలోగేషన్ సెంటర్ల ఏర్పాటు. బి. NATRIPకి సంబంధించి రూపాయలు 3,727.30 కోట్లతో నిధి ఏర్పాటు. సి. భారతీయ వాహనాలు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయడానికి ఈ ప్రాజెక్టు అవసరం. డి. రాబోయే సంవత్సరాల్లో 2016-26 మొత్తం ఉత్పత్తి ఎగుమతులు 35-40% చేరుకోవడానికి గాను ఈ ప్లాన్ సహాయపడుతుంది. అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో సాధారణంగా కనబడే ఈ క్రింది లక్షణాలను గుర్తించండి. ఆన్సర్ సహజ వనరుల వినియోగం, శ్రామిక శక్తి వినియోగం అల్పంగా ఉండుట. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం ఈ కింది వాటిలో ఏమి తెలుపుతుంది? ఆన్సర్ అధిక GNP పేదరికాన్ని తగ్గించెను. స్థిర ధరలలో జాతీయాదాన్ని ఈ కింది ఏ విధంగా పొందవచ్చు? ఆన్సర్ ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయం బై ధరల సూచి సంఖ్య × 100. మార్కెట్ ధరలలో NNP కారకాల ఖరీదు దృష్ట్యా NNP ఎప్పుడు సమానమగును? ఆన్సర్ పరోక్ష పన్నులు, సబ్సిడీలు రెండూ లేనప్పుడు. మార్కెట్ ధరలలో NNP కారకాల ఖరీదు దృష్ట్యా NNP సమానమగును. రాష్ట్రంలో 6వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి సరైన అంశం. ఆన్సర్లు A, B మరియు D సరైనవి. ఏ. విశాఖ స్టీల్ ప్లాంట్ను 1982లో విశాఖపట్నం వద్ద నిర్మించారు. ఈ ప్రణాళిక కాలంలో కిలో ₹2 బియ్యం పథకం ప్రారంభమైంది. రాష్ట్రంలో 6వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి సరైన అంశాలు చదువుతున్నాను. డి. ఈ ప్రణాళిక కాలంలో నిమ్న జాతుల అభివృద్ధికి 15 సూత్రాల ప్రగతి పథం కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. రాష్ట్రంలో 7వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి సరైన అంశాలు. ఆన్సర్ A, B రెండు సరైనవే. 1986లో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ లిమిటెడ్ను ప్రారంభించారు. బి. తమిళనాడు రాష్ట్రానికి త్రాగునీరు అందించేందుకు తెలుగు గంగ పథకం ప్రారంభమైంది. జవహర్ రోజ్గార్ యోజన పథకానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన అంశం. ఆన్సర్ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పథకం అనేది జవహర్ రోజ్గార్ యోజన పథకానికి సంబంధించి సరైన అంశం. ఈ క్రింది వాటిలో మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఏది? ఆన్సర్ కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మొసళ్ళ సంరక్షణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. ఆన్సర్ A, B రెండు సరైనవే. ఏ. ఆంధ్రప్రదేశ్కు చెందిన మొదటి పూర్తిస్థాయి ప్రణాళిక 3వ ప్రణాళిక. హైదరాబాద్ నందు ప్రాగా టూల్స్ పరిశ్రమను 2వ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. విజన్ 2029 పత్రంలో ఎన్ని సంవత్సరాల పాటు రాష్ట్రంలో 2 అంకెల వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది? ఆన్సర్ 15 సంవత్సరాలు. హిందుస్థాన్ షిప్యార్డ్ పురాతన నామం. ఆన్సర్ సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ. సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ హిందుస్థాన్ షిప్యార్డ్ యొక్క పురాతన నామం. ఎవరి జయంతి సందర్భంగా భారత్లో ఏటా సహకార వారోత్సవాలు జరుగుతాయి? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. రాష్ట్రంలో మొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రం. 1982లో ఏ కమిటీ సిఫార్సుల మేరకు నాబార్డును స్థాపించడం జరిగింది? ఆన్సర్ శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు 1982లో నాబార్డును స్థాపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రయాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ APTDCగా మారింది? ఆన్సర్ 2000.